క్రీస్తు యేసునందు ప్రియ సహోదరుల యేసుక్రీస్తునామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. ఈ సమయంలో ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగినెడల నీవు చేతగాని వాడవగుదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధం తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వీక్షించున్నారు నాయన, వారికి కావలసినటువంటి జ్ఞానం దయచేయండి ప్రభు. స్తోత్రాలు చెల్లిస్తూ శ్రమ దినాన్ని కృంగిన చేతగాని వాడబోతామని చెప్పా ప్రభు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానం చేయబోతుండగా కావలసిన జ్ఞానము దయచేయండి. వినించిన బిడ్డలకు తెలివితేటను అనుగ్రహించి నీకు బలపరచండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపును సహాయాన్ని మాకు దయచేయండి. క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, సామెతల గ్రంథకర్త చెప్తున్న మాటలు ఏంటంటే, శ్రమ దినమున నీవు కృంగినెడల చేతగాని వాడవద్దు. మానవ జీవితంలో శ్రమలు రావడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే శ్రమలు మనిషిని కృంగదీస్తాయి. ఒక బరువులు మోసే వ్యక్తి ఎలాగైతే బరువులు మోసుకుంటూ కృంగుతాడో, వయసు పెరిగే కొద్ది ఎలాగైతే కృంగుదల వస్తుందో, అలాగే మనిషికి కనిపించని ఒక కృంగుదల ఏంటంటే శ్రమలు. మానవ జీవితంలో రకరకాలైనటువంటి శ్రమలు సంభవిస్తాయి. ఈ శ్రమల్లో దేవుని పిల్లలుగా ఉన్నవారు, క్రైస్తవులు ఉన్నటువంటి మనం కృంగిపోవాల్సినటువంటి ఆవశ్యకత లేదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, కీర్తన గ్రంథం 146వ సంకీర్తన 8వ వచనంలో, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు అని. యెహోవా కృంగిన వారిని లేవనెత్తేవాడు. కనుక మనం ఏ పరిస్థితుల్లో కృంగిపోతున్నామో, ఏ పరిస్థితులను బట్టి మనం కృంగుదలగా ఉన్నామో పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ దినాన దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాదు. ఏ పరిస్థితుల్లో కృంగిపోతున్నామో, అందుకే శ్రమ దినాన మనం కృంగిపోతున్నప్పుడు దేవునికి మనం మొరపెట్టగలిగినట్లా దేవుడు మనకు శ్రమల్లో నుండి మనకు సహాయం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాం. ఒకసారి కీర్తన గ్రంథం 18వ సంకీర్తన పరిశీలన చేయగలిగితే, కీర్తన గ్రంథం 18వ సంకీర్తన 27వ వచనంలో కీర్తనకారులు చెప్తున్న మాటలు ఏంటంటే, 18వ సంకీర్తన 27వ వచనంలో, శ్రమ పడు వారిని నీవు రక్షించదువు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసదు. శ్రమ పడే వారిని దేవుడట రక్షిస్తాడు. కాబట్టి మనకు శ్రమలు ఉన్నప్పుడు ఈ శ్రమల్లో దేవుడు మన సహాయం చేయట్లేదులే అని మనం వేదన పడాల్సిన అవసరం లేదు. శ్రమల్లో దేవుడు మనం రక్షించేవాడిగా ఉన్నాడని బైబిల్లో వ్రాయబడింది. అదేవిధంగా కీర్తన గ్రంథం 22వ సంకీర్తన 11వ వచనంలో కూడా మనం చూడగలిగితే, శ్రమ వచ్చినది, సహాయం ఇచ్చేవాడు ఎవడనూ లేడు, నాకు దూరముగా ఉండకు. శ్రమలో మనము దూరంగా, దేవుడు మనకు దూరంగా ఉండేవాడుగా. శ్రమ వచ్చి ఉన్నది కనుక నాకు దూరంగా ఉండు, నాకు సహాయం చేయమని కీర్తనకారుడు చెబుతున్నారు. కనుక సహోదరులారా, ఈ సమయంలో మన శ్రమల్లో కృంగిపోయేటటువంటి వారిగా ఉండదు. బైబిల్లో యోబు అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఆయన జీవితంలో వచ్చిన శ్రమలు ఇన్ని కాదు. ఎందుకంటే ఆయన ఒక మంచి ధనవంతుడు, ఊజు దేశంలో మరి 10 మంది పిల్లలు కలిగిన వాడు, ఆస్తిపాస్తులు కలిగిన వాడు, అనేక మంది పనివారులు కలిగిన వాడు, సమృద్ధి అయిన ఆహారం కలిగినటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన. అయితే ఆయన నీతిమంతుడు, సజ్జనుడు. అయితే ఆయన జీవితంలో వచ్చిన శ్రమలు ఇన్ని కాదు. ఈ శ్రమల్లో యోబు కృంగిపోలేదు, కానీ ఈ శ్రమల్లో దేవుడు యోబుకు సహాయం చేశాడు. చూడండి, బైబిల్ అందులో మనం గమనించగలిగితే, కీర్తన గ్రంథం 34వ సంకీర్తన 17వ వచనంలో రాయబడుతున్న మాటను మనం గమనించగలిగితే, కీర్తన గ్రంథం 34వ సంకీర్తన 17వ వచనాన్ని చూద్దాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. కనుక నీతిమంతులు ఎప్పుడైతే మనము శ్రమ దినాన కృంగిపోకుండా మొర్రపెట్టాలి దేవుని. యోబు శ్రమల్లో కృంగిపోలేదు, కానీ శ్రమల్లో ధైర్యంగా నిలబడ్డాడు. కీర్తన గ్రంథాన్ని మనం గమనించగలిగితే 34వ సంకీర్తన 6వ వచనంలో కూడా మనం చూడగలిగితే, 34వ సంకీర్తన 6, ఈ దీనిలో మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను,
అతని శ్రమలన్నిటి నుండి అతను రక్షించాను. కాబట్టి సహోదరులారా, శ్రమలు నీ జీవితం గుండా వస్తున్నాయి. శ్రమలు నీ జీవితంలో ఎదురవుతున్నప్పటికి కూడా ఈ శ్రమల రోజున, శ్రమల దినాన, శ్రమల కాలంలో నీ జీవితంలో అనారోగ్యాన్ని బట్టి, అప్పులను బట్టి, భయంకరమైన శత్రువు దాడిని బట్టి నువ్వు శ్రమ పెట్టబడుచున్నావా? దేవుడిని రక్షించేవాడిగా ఉన్నావు, దేవుడిని విడిపించేవాడిగా ఉన్నావు. ఎలాగైతే యోబు శ్రమలో కృంగిపోకుండా విశ్వాసముతో దేవునికి మొరపెట్టాడు, యథార్థతతో ఉన్నాడు, తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు కనుక యోబును దేవుడు రక్షించాడు. దేవుడు యోబును కాపాడాడు. కీర్తన 91:15 కూడా అతడు నన్ను ప్రేమించుచున్నాను కనుక నేను అతను తప్పించదు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అని మోషే చేసిన ప్రార్థనను మనము గమనించగలుగుతున్నాం. కాబట్టి సహోదరులారా, ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు చింతలో ఉన్నావు? ఎందుకు వేదన పడుతున్నావు? దేవుని పిల్లలకు శ్రమలు సర్వసాధారణమే. క్రైస్తవులైనటువంటి వ్యక్తికి శ్రమలు వస్తే ఆ శ్రమను బట్టి దేవుణ్ణి మహింపరచాలంట, సిగ్గుపడకూడదట. కనుక ఈరోజు మనం ఎలాగున్నాం? నీ పరిస్థితి ఎలాగుంది? దేన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావు? ఏ పరిస్థితులను బట్టి? అప్పుల్లో, ఇబ్బందుల్లో, ఆటంకాల్లో, సమస్యల్లో కొట్టుమిట్టాడుచున్నావా? దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు, దేవుడికి నీకు నీడగా ఉంటున్నాడు. శ్రమల్లో దేవుడిని విడిచిపెట్టి అనాథగా చేసేవాడు కాదు. కృంగిపోవద్దు. యోబు కృంగిపోవాలా. యోబు జీవితంలో వచ్చిన శ్రమలు ఇంకెవరి జీవితంలో రాలేదు. ఆయన యోబు భక్తిపరుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. దేవుని పిల్లలైన వారికి శ్రమలు వస్తే దేవుడు విడిచిపెడతాడా? అని కాపాడే దేవుడుగా. కనుక యోబు శ్రమల్లో నిలబడ్డాడు, తట్టుకున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, కృంగిపోలేదు. దేవుడు ఏదో ఒక దినాన్ని నా పరిస్థితిని మారుస్తాడు, నా స్థితిగతులు మారుస్తాడు, నా జీవితాన్ని మారుస్తాడు, కోల్పోయిన వాటన్నిటిని నాకు ఇస్తాడని యోబు విశ్వాసంతో నిలబడ్డాడు. తన భార్య కూడా చివరికి అవమానపరిచింది, అయినప్పటికీ కూడా మరి తన భక్తి, తన యథార్థత, తన నీతి శ్రమల్లో నుండి రక్షించబడటానికి అవకాశం ఉంది. కనుక ఈ లోకంలో శ్రమలు సర్వసాధారణమే. కనుక నువ్వు కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు. దేవుడు అంటున్నాడు, దిగులు చెందకు జడియకు, నేను నీకు తోడై ఉన్నాను వాగ్దానం చేయించున్నాడు. యోబుకు తోడైన దేవుడు, యోబు శ్రమల్లో విడిపించిన దేవుడు నిన్ను విడిపించడా? ఈరోజు పరిశీలించుకొని దేవునికి మొరపెట్టు, కృంగిపోవద్దు, దిగులు చెందు, జడియొద్దు. దేవుడు నీకు సహాయం చేసి నీ ప్రతి విధమైన కృంగుదలను తీసివేసి ధైర్యాన్ని, ప్రశాంతతను, నెమ్మదినిచ్చి నీ నోటి నిండా దేవుడు నవ్వు కలుగు చేసి సంతోషాన్ని కలుగు చేసి దేవుడు మనకు విశ్వాసముతో ప్రార్థించు. దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. దేవుని కృప నీకు తోడై ఉండి ఈ శ్రమల్లో కృంగిపోకుండా గొప్ప ధైర్యాన్ని, ఆదరణను దేవుడు నీకు దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధులను తండ్రి, వందనాలు చేస్తున్న చూపించండి ప్రభు. ఈరోజు నాయన శ్రమ దినాన కృంగి నెలను చాతగాని వాడబోతామని చెప్పు ప్రభా. ఈరోజు వాక్యాన్ని వీక్షించిన బిడ్డలో జీవితాలను బట్టి నీకు స్తోత్రాలు. వారు ఎటువంటి శ్రమల్లో ఉన్నారు, ఎటువంటి ఆపదల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, శ్రమల్లో కొట్టుమిట్టాడుచున్నారు నాయన. శత్రువుల భయాన్ని బట్టి, అనారోగ్యాన్ని బట్టి, వ్యాధి బాధలను బట్టి వారు పెడుచున్నారు, శ్రమల చేత కొట్టబడుచున్నారు. శ్రమ వచ్చిన సహాయం ఇచ్చేవాడు లేడు, నాకు దూరంగా ఉండొద్దని కీర్తనాకారుడు చెప్పినట్టు స్తుతులు చెల్లిస్తున్నాడు. బిడ్డలు నాయన, యోబు జీవితంలో కలిగిన శ్రమలు నాయన, యోబు కృంగిపోలేదు, యోబు విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు, పరిశుద్ధతను పోగొట్టుకోలేదు, నీతిని పోగొట్టుకోలేదు. ప్రభు, నా స్థితిగతిని మార్చే దేవుడు ఉన్నాడని, ఇదిగో దేవ నేను కోల్పోయిన వాటన్నిటిని ఇచ్చే దేవుడు ఉన్నాడని ఆయన నిరీక్షణతో ఎదురు చూచాడు, నీ మీద ఆధారపడ్డాడు ప్రభు. అందువల్లే రెండంతల ప్రతిఫలం పొందాడు. ఈరోజు వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వీక్షించే బిడ్డల పరిస్థితి ఏంటో, వారి స్థితిగతులు ఏంటో బాహాటం జరిగినది ప్రభా. నాతో కలిసి యూట్యూబ్ ద్వారా తండ్రి ఒక ప్రార్థనలు ఏకీవించిన బిడ్డలను తండ్రి దీవించండి, వారి ప్రతి విధమైన అక్రత తీర్చండి, కృంగిపోకుండా, వేదంలో ఉండకుండా, నాన్న అధైర్యపడకుండా, దిగులు చెందక తండ్రి లేవనెత్తే దేవుడు, కృంగిన వారిని ప్రభా కటాక్షించే దేవుడు, విడిపించే దేవుడు, రక్షించే దేవుడు. కనుక నీ మీద పూర్తిగా ఆధారపడి ముందు కొనసాగడానికి చూపించండి.
బిడ్డలకు కావాల్సిన గొప్ప ధైర్యం, ఆదరణ, జ్ఞానము, గొప్ప ఓదార్పును కొరకు చేసి దీవించున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని సలహాకాల దేవుని సన్నిధి తోడై ఉండి ఏ విషయాలు మీరు కునికిపోకుండా ధైర్యంతో యోబును శ్రమల్లో రక్షించిన దేవుడు ఎన్ని కూడా సకల శ్రమల్లో కృంగిపోకుండా రక్షించే దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను బలపరచునుగా. సహోదరులారా, మరి ఈరోజు వాక్యాన్ని వీక్షించినటువంటి మీరు ప్రతినిత్యము క్రీస్తు బోధ అనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు వీక్షించండి, వాక్యాన్ని వీక్షించండి, వాక్యాన్ని ధ్యానం చేయండి, వాక్యాన్ని వినండి. శ్రద్ధగా అనేకులకు ఈ వాక్యాన్ని షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ వాక్యము అందించబడినట్లుగా కూడా మీరు అనేకులకు షేర్ చేయటం ద్వారా దేవుని పరిచయంలో పాలుభాగస్తులు కావాలని క్రీస్తు పేరట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు.